అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచింది. ఈ 18 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడంలో విఫలమైంది. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకి పెన్షన్ పెంచుతామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు. ఎన్నికల ముందు వాగ్దానం చేశారు. కానీ ఈ కాలంలో వృద్ధులకి, ఒంటరి మహిళలకి, అదే వితంతులకి, వికలాంగులకి పెన్షన్ పెంచలేదు. కాబట్టి పెరుగుతున్నటువంటి ధరలు దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క తరగతులకి, కేటగిరీకి సంబంధించినటువంటి వారి యొక్క పెన్షన్ని, వికలాంగుల పెన్షన్ను 6,000కి పెంచాలని, ప్రస్తుతం పొందుతున్నటువంటి పెన్షన్ మీద మహిళలు, వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతుల యొక్క పెన్షన్ని 4,000కి పెంచాలని చెప్పి సిపిఎం పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తుంది. ఈ సమస్య మీద కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నాం. కలెక్టర్ గారు స్పందించాలి. అర్హులైనటువంటి వారందరికీ కూడా ఈ పెన్షన్ పెంచాలి. పెన్షన్ ఈరోజు రావాలంటే కొత్త పెన్షన్లకి ఇస్తామని చెప్తున్నారు తప్ప ఇవ్వడం లేదు. పెన్షన్ రావాలంటే ప్రస్తుతం పొందుతున్నటువంటి పెన్షన్ పొందుతున్నప్పుడు వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ స్థానంలో పెన్షన్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలా కాకుండా కొత్తగా అందరికీ ఎవరైతే ఎలిజిబుల్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈరోజు పెన్షన్ దరఖాస్తు పెట్టుకునే అవకాశం, దరఖాస్తు పెట్టుకున్నటువంటి ప్రతి దరఖాస్తుని ఫిజికల్గా వెరిఫికేషన్ చేసి మధ్యవర్తులు లేకుండా దాన్ని అమలు చేసేటువంటి పద్ధతిలో ఒక యంత్రాంగాన్ని రూపొందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం స్పందన సక్రమైన రీతి లేకపోతే సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య మీద ఒక పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకోబోతుంది. దాంట్లో భాగస్వాములు కావాలని చెప్పి వికలాంగులకు, వితంతులకు, వృద్ధులకు, ఒంటరి మహిళలకి విజ్ఞప్తి చేస్తాం.